అందరికీ నమస్కారం. శ్రీకాకుళంలో ఏదైతే 4 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కబ్జా చేయడం కోసం ఒక దొంగ ఫేక్ డెత్ సర్టిఫికేట్ అలాగే ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తో పాటు ఒక ఫేక్ మనిషిని సృష్టించి భూమిని తమ్మినేని సీతారాం తనయుడైనటువంటి చిరంజీవి నాగ్ పేరు మీద రాయించుకున్నారు. దీని మీద పోలీసులు కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఆ కుటుంబం మొత్తం కూడా పరారీలో ఉంది. ప్రస్తుతానికి తమ్మినేని సీతారాం కుటుంబం ఎక్కడుందనేది ఎవరికి కూడా తెలియదు. సో ఆ రోజు ఇంట్లో మొబైల్స్ తో పాటు కార్లతో పాటు అన్ని వదిలేసి పరారైపోయినటువంటి తమ్మినేని కుటుంబం తరువాత కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కూడా వారికి ఊరట లభించలేదు. తాజాగా నిన్న హైకోర్టులో తమ్మినేని కుటుంబానికైతే ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తమ్మినేని సీతారాం తనయుడు అనేటువంటి చిరంజీవి నాగ్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఇదే సమయంలో A6, A7 గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాము, తమ్మినేని వాణీలకు మాత్రం తాత్కాలిక మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. కానీ ఈ నెల 29న పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలని, అలాగే పోలీసులు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు విచారణకు మిస్ కాకుండా హాజరు కావాలని చెప్పి తమ్మినేని సీతారాంకి ఆయన భార్యకి కూడా హైకోర్టు అయితే చెప్పింది. ఇన్ కేసు పోలీసుల విచారణకు గన వెళ్లకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మరుక్షణమే బెయిల్ రద్దు చేస్తామని చెప్పి నిన్న కోర్టు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొని మొత్తం ఈ ల్యాండ్ మొత్తాన్ని తన పేరు మీద రాయించుకున్నటువంటి తమ్మినేని సీతారాం తనయుడైనటువంటి చిరంజీవి నాగ్కు మాత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సో ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పి నిన్న ఆ బెయిల్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. దీంతో తప్పని పరిస్థితుల్లో పోలీసుల ముందు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇన్ కేస్ పోలీసుల ముందు లొంగిపోని నేపథ్యంలో తమ్మినేని సీతారాము అలాగే తమ్మినేని వాణీల బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చిరంజీవి నాగ్ గాన పోలీసులు ఎదుట లొంగిపోతే వీళ్ళ బెయిల్ కూడా రద్దు చేసి అందరినీ అరెస్టు చేయమని చెప్పి కోర్టు ఆదేశించే అవకాశం అయితే కనపడుతుంది. వయసు రీత్యా తమ్మినేని సీతారాం భార్య 60 సంవత్సరాలు పైబడి ఉన్న నేపథ్యంలో అంటే వయసు పైబడిన వారికి కల్పించే సౌకర్యాలు వాణికి కల్పించాలని, అవసరమైతే ఆవిడ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ తీసుకోవాలని చెప్పి కూడా నిన్న కోర్టు అయితే చెప్పడం జరిగింది. ఇక తమ్మినేని సీతారాం మాత్రం పోలీసులు ఎదుట ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ఎవరైతే కేసు అధికారి ఉన్నాడో ఆ అధికారి ముందు హాజరు కావాల్సిందేనని చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా తమ్మినేని కుటుంబానికి, తమ్మినేని సీతారాంకి, వాణికి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ కూడా కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి చిరంజీవి నాగ్ విషయంలో మాత్రం కోర్టు కలుగ చేసుకోవడానికి నిరాకరించింది. ఇదే సమయంలో ఒకవేళ ఆయనకు అంటే కోర్టు ఉద్దేశం ఏంటంటే కీలక ఆరోపణలు ఆయన మీదే ఉన్నాయి. సో ఆయనే చెప్పాలి ఈ డెత్ సర్టిఫికేట్ ఎవరు సృష్టించారు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎవరు సృష్టించారు అనేది సీతారాం నాగే చెప్పాలి. ఇన్ కేస్ విచారణలో తమ్మినేని సీతారాం పేరు అలాగే ఆయన భార్య పేరు బయటకు వస్తే మాత్రం అప్పుడు బెయిల్ రద్దు చేయమని చెప్పి మళ్ళీ పోలీసులే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ బెయిల్ విషయంలో మొత్తానికి తమ్మినేని సీతారాం కొడుకు అయితే మేము రక్షణ కల్పించాలని చెప్పిన నేపథ్యంలో ఇక అరెస్ట్ అయితే ఖాయంగా కనపడుతుంది. దొరికిన మరుక్షణం అరెస్ట్ చేయటమా లేదా ఆయనే స్వయంగా వచ్చి లొంగిపోవటమా అనేది తేలాల్సి ఉంది. ఇదిలాగా ఉంటే ఇదే తమ్మినేని సీతారాం భార్య వాణి మీద మరొక కేసు నమోదయ్యింది. ఇప్పుడిప్పుడే వైసీపీ హయాంలో తమ్మినేని కుటుంబం చేసినటువంటి అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి. తమ్మినేని సీతారాం కంటే కూడా ఆయన భార్య ఎక్కువ అరాచకాలు చేసిందన్నట్టుగా ఇప్పుడు బాధిత ఆరోపణలు బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఆముదాల వలసకు చెందినటువంటి ఒక వ్యక్తికి చెందినటువంటి భూమిని బలవంతంగా వాళ్ళ తల్లిని గృహ నిర్బంధం చేసి చంపేస్తామని బెదిరించి వాళ్ళ ఇద్దరు పిల్లల చేత కూడా సంతకం పెట్టించుకుని సబ్ రిజిస్టర్ ఆఫీసులో మొదట వేరొక వ్యక్తుల పేరు మీద దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి వెనువెంటనే దాన్ని తర్వాత వాణి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో ఈ విషయం స్వయంగా నిన్న శ్రీకాకుళం ఎస్పీ దగ్గరికి వెళ్ళి బాధితులు మొరపెట్టుకున్నారు. ఇది కూడా 2022లో తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్న సమయంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగింది. సో దీని మీద కూడా ఇప్పుడు కేసు విచారణ ప్రారంభించారు. అంటే తమ్మినేని సీతారాం కుటుంబం చేసినటువంటి భూ కబ్జాల భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. సో తాజాగా నిన్నటి వ్యవహారాన్ని కానీ మనం చూసుకుంటే దాదాపుగా 1.9 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని తొలుత తన అనుచరుల పేరిట వాణి రిజిస్ట్రేషన్ చేయించి వెనువెంటనే తన పేరు మీదకైతే ఆ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ 1.9 కోట్ల విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక్క సింగిల్ రూపీ కూడా బాధితులకు ఇవ్వలేదు. ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేవలం బెదిరింపుల ద్వారానే
దీనికి సంబంధించి ఈ 1.9 కోట్లు అంటే దాదాపుగా 2 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని అయితే వాళ్ళు రాయించేసుకున్నారు. దీనికి ఆ రోజు సబ్ రిజిస్టర్ కూడా ఈ దౌర్జన్యానికి వంతపాడారు. సో ఎవరి బాధితులు అంటే భోగి సుధారాణి, భోగి సంతోష్ కుమార్ మణికంఠ. సో వీళ్ళు నిన్న ఎస్పీని కలిసి మొత్తం ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా చెప్పారు. వాస్తవానికి ఇది తాతల నాటి నుంచి వస్తున్నటువంటి ఆస్తి. దీంతో ఏం చేశారంటే భోగి సుధారాణి కుమారులైనటువంటి శ్రీజాకి అలాగే మణికంఠ వీళ్ళిద్దరికీ కూడా చెందుద్దనే ఆస్తి తర్వాత వీలునామాలాగా రాశారు. అయితే వాస్తవానికి వీళ్ళ ఫ్యామిలీతో కొద్దిగా విభేదాలు ఉన్నాయి. వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి విభేదాలను ఆధారంగా చేసుకుని వేరొకరి చేత మొదట తమ్మినేని వాణి తన అనుచరులకు రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే కోర్టులో ఈ ఎవరైతే శ్రీజ మణికంఠ ఉన్నారో వీళ్ళకే కోర్టులో అనుకూలంగా వచ్చింది. సో ఆస్తికి అసలు వారసులు వాళ్లే అవుతారని తెలుసుకుని ఏం చేసిందంటే ముందు మాట్లాడాలని చెప్పి ఆ వాణి శ్రీజాల తల్లిని తమ్మినేని సీతారాం ఇంటికి పిలిపించిన తర్వాత ఒక గదిలో నిర్బంధించి పేక మీద కత్తి పెట్టినట్టుగా చెప్పి మీరు సంతకం పెడతారా, మీ తల్లి కావాలా ఆస్తి కావాలా తేల్చుకోండి అని చెప్పి తమ్మినేని సీతారాం భార్య వాణి బెదిరిస్తే ఆ భయంతో ప్రాణ భయంతో ఆస్తి పోతే పోయింది మా అమ్మ మాకు కావాలని చెప్పి ఆ ప్రాణ భయంతో అప్పటికప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పరుగుని వెళ్ళి దానికి సంతకాలు పెట్టేసి ఇక ఆస్తికి మాకు సంబంధం లేదని వాళ్ళు అక్కడ నుంచి తప్పుకున్నారంట. ఆ తర్వాత వాళ్ళ తల్లిని వదిలేసి మీరు మళ్ళీ మా కంటి ముందు కనపడొద్దని బెదిరిస్తే వాళ్ళు కొంతకాలం వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి కొడుకుకి పెళ్లి చేయాలి, పెళ్లిడు వచ్చింది, కూతురికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నాకు ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి కొంతకాలం తర్వాత తమ్మినేని సీతారాం ఇంటికి మళ్ళీ వీళ్ళు వెళితే బెదిరించారంట. మీరు మళ్ళీ కానీ మా దగ్గరకు వస్తే మీ ప్రాణాలు కూడా మీకు దక్కవని చెప్పి మళ్ళీ బెదిరిస్తే ఈ సమయంలో వీళ్ళకి ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి పిఏగా ఉన్నటువంటి నాగేశ్వర్ రెడ్డికి విషయం తెలియజేస్తే నాగేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి తమ్మినేని కుటుంబానికి ఏం చెప్పాడంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో చూసి సెటిల్ చేయండి అంటే మా దగ్గరికి పంపించండి అన్నారంట. మళ్ళీ తిరిగి తమ్మినేని కుటుంబం దగ్గరికి వెళితే ఎందుకంటే జగన్ పిఏ ఫోన్ చేశాడు కదా డబ్బులు ఇస్తారేమో అని చెప్పి తమ్మినేని కుటుంబం దగ్గరికి వెళ్తే ఏం జగన్ పిఏ ఫోన్ చేస్తే జగన్ ఏమైనా బొచ్చు పట్టుకుని మా దగ్గరికి వస్తాడా, నువ్వు జగన్ పిఏ దగ్గరికి ఎవడో వెళ్ళమని సలహాలు ఇచ్చారు, నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వటమే గొప్ప, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నువ్వు ఉండవు నీ పిల్లలు ఉండరని చెప్పి మళ్ళీ బెదిరిస్తే ఇక అంటే జగన్మోహన్ రెడ్డి పిఏ చెప్తేనే దిక్కు లేదు, ఇక ఎవరు చెప్పినా ఇది రాదని ఇక ఆ రోజు ప్రాణ భయంతో ఏమైనా చేస్తారేమోనన్న ప్రాణ భయంతో బెంగళూరు వెళ్ళిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు తమ్మినేని సీతారాం కుటుంబం మీద కేసు నమోదైన తర్వాత ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు మా ఆస్తిని కూడా లాక్కున్నారు, సింగిల్ రూపీ కూడా మాకు ఇవ్వలేదని చెప్పి నిన్న ఎస్పీకి చెప్తే ఆల్రెడీ దీని మీద కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో దీని మీద కూడా ఎస్పీ మళ్ళీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మళ్ళీ విచారణ చేయాలి. అలాగే ఆ రోజు సహకరించినటువంటి సబ్ రిజిస్టర్ ఎవరు, ఇందులో ఉన్నటువంటి ఈ వాణి తాలూకున ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరు, వీళ్ళందరినీ కూడా బయటికి తీయాలని చెప్పి నిన్న ఫిర్యాదు చేసి ఆ సమయంలోనే మీడియాతో కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. అంటే తమ్మినేని కుటుంబం చేసినటువంటి భూ కబ్జాలు తమ్మినేని సీతారాముని అడ్డం పెట్టుకుని ఆయన పేరును అడ్డం పెట్టుకుని అటు తనయుడు కావచ్చు ఇటు భార్య కావచ్చు మొత్తంగా శ్రీకాకుళం ఆముదాల వరుస పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఖరీదైన భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం కోసం కుట్ర పన్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఒక కేసు క్లియర్ కాకముందే తమ్మినేని కుటుంబం మీద మరో కేసు రావడంతో మరికొంతమంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు తమ్మినేని సీతారాం భార్య ఎలా బెదిరించి భూమిని లాక్కోవడాన్ని మీరు ఎలా చూస్తారో అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.